హలో హాయ్ బాగున్నారా? ఇది హెన్నా పెట్టుకుంటున్నాను. ఈరోజు హెన్నా పెడుతున్నాను. ఇది నార్మల్ హెన్నా అన్నమాట, బ్లాక్ హెన్నా కాదు. హెల్దీ హెయిర్ కోసం, తర్వాత సాఫ్ట్నెస్ కోసం అన్నమాట. నేను ఈ అనూస్ వాళ్ళ హెన్నా తీసుకున్నాను అన్నమాట. ఇది రెగ్యులర్గా అంటే ఎప్పుడైనా నాకు డ్రైగా అనిపించినప్పుడు హెయిర్ ఇది పెడతాను ఎక్కువ. ఇది పెరుగులో కలిపి పెట్టుకుంటాను. ఈసారి వెరైటీగా ట్రై చేస్తున్నాను. బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేసి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ పెట్టుకొని ఆ తర్వాత తలస్నానం చేశాను అన్నమాట. అంటే ఫస్టే మనం హెయిర్ వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇది హెయిర్ వాష్ అంటే మనం ఈరోజు తలస్నానం చేస్తుంటే నైట్ ఇది కలిపి పెట్టుకొని రేపు పొద్దున పెట్టుకొని నార్మల్గా కడిగేసుకోవాలన్నమాట. అప్పుడు మనం షాంపూ ఏది యూజ్ చేయక్కర్లేదు. అనూస్ వాళ్ళ హెన్నా ఇది చాలా బాగుంటుంది. దీంట్లో నేను మెంతి పొడి కూడా వేసాను. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా పెరుగులో నానబెట్టి పెట్టుకొని ఆ తర్వాత హెయిర్ వాష్ చేస్తానన్నమాట. ఇంట్లో మెంతి పిండి కూడా ఉంది, అది మెంతి పొడి వేస్తున్నాను. పొడి కూడా యాడ్ చేసుకొని మంచిగా హెన్నా అనేది మిక్స్ చేసుకున్నాను అనమాట. నేను ఇది బీట్రూట్ జ్యూస్ చేశాను. బీట్రూట్ జ్యూస్లో ఇది కలిపాను అనమాట. ఒక 2 బీట్రూట్లు తీసుకొని మంచిగా జ్యూస్ చేసి వడగట్టి దీంట్లో మిక్స్ చేస్తున్నాను. నైట్ మనం మార్నింగ్ పెట్టుకోవాలంటే నైట్ నానబెట్టేసి ఉంచాలి. నైట్ పెట్టుకోవాలంటే మార్నింగ్ నానబెట్టి ఉంచేది అనమాట. అది మంచిగా నానితే మనకు హెల్తీగా ఉంటుంది హెయిర్ అనేది. ఇది వరకు అంతా నేను పెరుగులో కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా బీట్రూట్ జ్యూస్లో పెడదామని. కొంతమంది టీ డికాషన్లో కూడా పెడతారు ఇలా కలిపేసి. నేనైతే ఇది వెజిటబుల్ కాబట్టి మనకు హెయిర్కి కూడా మంచిదే, హెల్తీ ఇదే కదా అని చెప్పేసి నేను ఇలా బీట్రూట్లో కలుపుతున్నాను. ఇలాంటి సమ్మర్ టైంలో కొంచెం డ్రైగా అయిపోతుంది కదా హెయిర్, మంచిగా ఇది అంటే ఊరికే హెడేక్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి మనకు 2 వీక్స్కి ఒకసారి ఇలా పెట్టుకుంటే మంచిదన్నమాట. మృదువుగా ఉంటుంది హెయిర్, మనకు తలనొప్పి కూడా చలవ చేసినట్టు ఉంటుందని నేను మెంతి పిండిను ఈ జ్యూసు వేసానన్నమాట. బాగా మిక్స్ చేసేసి నేను అలా ఫ్రిడ్జ్లో ఉంచేసాను, బయట పెట్టేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అంటే డ్రై అయిపోతుందేమో అని. ఎందుకంటే ఇంట్లో ఉంటేనే వడియాల్లో ఎండిపోతున్నాం అనమాట. బయట వడియాలు పెట్టక్కర్లేదు, ఇంట్లోనే టేబుల్ మీద అలా పెట్టేస్తే బాగా ఆరిపోతాయి అన్నట్టు ఉన్నది. అంత ఎండ ఉన్నది, మాకైతే చాలా ఎక్కువ అలాగే ఉందన్నమాట. చూసారా, మొత్తం బీట్రూట్ జ్యూస్ అంతా వేసేసి 2 బీట్రూట్ పెద్ద సైజువి జ్యూస్ తీసి దీంట్లో కలిపేశాను కదా, లోపల ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మంచిగా నాని ఎలా ఉందో చూసారా. ఇప్పుడు దీన్ని ఒక 2-3 స్పూన్స్ నేను వేసుకొని నా హెయిర్కి అప్లై చేసుకొని ఆ తర్వాత హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ చేసిన తర్వాత స్మూత్గా నిగనిగా మెరుస్తూ మంచిగా ఉంటుంది, హెల్దీ హెయిర్ లాగా ఉంటుంది. ఇట్లా రెగ్యులర్గా అప్లై చేస్తే మనకు హెయిర్ ఫాల్ కూడా ఉండదన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను. మరీ అంత థిక్గా కాకుండా కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను అనమాట. హెయిర్ అంతా లీవ్ చేసుకొని ఫస్ట్ నుంచి మనం పైన మొదట్లో నుంచి పెట్టుకోవాలి. ఒక్కొక్క పాయి అంటారు కదా, ఒక్కొక్క అలా తీసుకొని కొంచెం హెయిర్ తీసుకొని చల్లగా ఉంది పెట్టుకుంటూ ఉంటే అలా అప్లై చేసేస్తున్నాను. ఇది ఓన్లీ హెల్దీ హెయిర్ అనమాట, కలర్ కోసం కాదు. నేను నార్మల్గా హెయిర్ డ్రై అవ్వకుండా ఉండడానికి పెట్టుకుంటాను అంతేను. అంటే నేను చిన్నప్పుడైతే మెంతులు వేసి మందార ఆకులు అంటారు కదా,
అటు సైడ్ దాసాని పూలు అంటారు వీటిని, మందార పువ్వులు. వాటిలో ఆకులు మెంతులు నానబెట్టి మిక్సీ చేసి అంటే రుబ్బి దాన్ని మేము హెయిర్కి పెట్టి వాష్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ నాకు మందార ఆకులు దొరకవు కాబట్టి ఇది ట్రై చేస్తున్నాను. ఒక 4 ఇయర్స్ నుంచి ఇలా పెట్టుకుంటున్నాను. చూసారా, హెయిర్ వాష్ చేసేసాను, ఎంత హెల్తీగా ఉందో.